ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తుంటే లోపలికి పోయి కూడా చూద్దాము. ఫస్ట్ అయితే బయట చూద్దాం కోటి దీపోత్సవాలది సెట్టింగ్ ఏ విధంగా ఉన్నది ఏంటిది అని మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుడు నంది మీద సవారీ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చూడండి మొత్తం ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మొత్తం అమ్మవార్లు ఉండడం జరిగింది. చూసింది కదా, వచ్చేసి మొత్తం గ్రౌండ్ ఇది. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. వచ్చేసి మన హైదరాబాద్లో కోటి దీపోత్సవం అవుతుంది కదా, అయితే ఆ దీపోత్సవం దగ్గర ఏ విధంగా సెటప్ చేసిన వాళ్ళు ఏందని మాత్రం టోటల్గా మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైన సెటప్. మనం ఎప్పుడైనా టీవీలో చూస్తూనే ఉంటాం, కాకపోతే నా సబ్స్క్రైబర్స్ కూడా నేను చూపెట్టాలని ప్రత్యేకంగా హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. అది చూసుకున్నట్టయితే మొత్తం దీపాలతోనైతే వాళ్ళు మొత్తం గ్రాండ్గా ఇక అంటే నేను మార్నింగ్ పూట అయితే రావడం జరిగింది ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు మనకు అంత క్లియర్గా అయితే దీపాలు ఇట్లా పెట్టినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. అయితే ప్రతి ఒక్క ఇట్లా దీపాలు పెట్టిన కాడైతే మాత్రం ఇట్లా శివలింగాలు అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి, చూసింది కదా, ఇది మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ ఇది. మీకు టోటల్గా నేను అడ్రస్ కూడా చెప్తాను అండ్ లొకేషన్ కూడా మీకు నేను గూగుల్ మ్యాప్ ద్వారా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పాల్గొనవచ్చు. అండ్ ఇలా ఇక్కడ ఏంటంటే పాసులు కూడా ఉన్నాయి. పాస్ వేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏ విధంగా రావాలి ఎంట్రీ ఏంటని. ఇప్పుడు నేను వచ్చేసి ఓన్లీ పాస్ లేకుండా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ షెడ్ కనబడుతుంది కదా, అక్కడ షెడ్ కాడైతే మనకు పాస్తో అయితే రావడం జరుగుతుందంట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము నిన్న ఆల్మోస్ట్ ఆల్ నిన్న మొత్తం దీపాలు అనేది పెట్టడం జరిగింది. అది చూడండి, మంచి పావురాలు కూడా ఎంత ఫ్లై చేస్తున్నాయో. చూసింది కదా, చాలా భారీ సెటప్. మొత్తం ప్రతి ఒక్క కాడ మాత్రం లైట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పర్వతాలు, చూడండి పర్వతాలు, మొత్తం పర్వతాల మధ్యలో మన కేదార్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ సెటప్ బ్యాక్గ్రౌండ్లో మన కేదార్నాథ్లో మనకు పర్వతాలు అయితే ఉండడం జరుగుతుంది కదా, ఆ పర్వతాల మొత్తం సెటప్ అదంతా మొత్తం కనబడేది మొత్తం లైటింగ్. ఇది చూసుకున్నట్టయితే మనకు భక్తి టీవీలో లైవ్లో రావడం జరుగుతుందంట. చూపిస్తా ఇంకా మీకు. అది చూడండి ఎంత పెద్ద, చాలా పెద్ద గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్టీవీ లైవ్ కూడా వస్తుంది కావచ్చు నాకు తెలిసి అయితే. అండ్ అలానే ఇంకా మొత్తం టోటల్గా అయితే ఇంకా సెటప్ అయితే మొత్తం చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాళ్ళంతా అక్కడ లోపల సెటప్ చేస్తున్నారు కదా, దానికోసం ఇక్కడ మొత్తం ఏంటంటే గేట్స్ అయితే పెట్టి ఉండడం జరిగింది. మరి ఎట్లా పోవాలి ఏందని మాత్రం ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూసుకోవచ్చు ప్రతి ఒక్క టేబుల్ మీద మన శివలింగాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, ఇక్కడ మొత్తం భారీ సెటప్ లైటింగ్ అయితే మొత్తం డిస్కో లైట్స్ మాత్రం ఈ నైట్ పూట చూస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మహాదేవుడు అండ్ అలానే నందీశ్వరుడు, పెద్ద నంది, చాలా పెద్దగా ఉంది నంది. చూసింది కదా, ఇక కొంచెం లోపలికి కూడా చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం శివుంది సెటప్ అదంతా. ఇక్కడ చూసుకున్నట్టయితే నరసింహస్వామి వారు, ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా రాస్తున్నారు మరి అది ఏంటిది భక్తి టీవీ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసింది కదా, ఇక్కడ మొత్తం మన శివుడు నాట్యం ఆడేటప్పుడు నిల్చుంటా చూసిందా, ఆ విధంగా అయితే
ఇక్కడ సెటప్ అయితే చేయడం జరిగింది చూడండి. అలానే ఇక్కడ మన మహాదేవుడు శివలింగం ఇక్కడ మొత్తం దీపాలతో ఉంటుంది. నైట్ పూట వస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకేం సెటప్ ఉన్నది ఏందని మాత్రం చూపిస్తాను మీకు. చూద్దాం ఇక. ఇక్కడైతే ఇంకేం పెట్టలే వాళ్ళు. చూడండి సెటప్ అంతా చాలా భారీ సెటప్ ఇదంతా. మెయిన్గా ఇక్కడ శివుంది కూడా కొంచెం దగ్గరకు అయితే చూద్దాం మనం. మీకైతే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా సెటప్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సింది. ఇక్కడ చూపిస్తా మీకు చాలా దగ్గర ఇది కూడా నేను చూపిస్తా. ఎందుకంటే ఇక నేను చెప్పా వాళ్ళకు ఇట్లా నేను యూట్యూబర్ని అది అని చెప్తే సరే అని పోమని చెప్పిన. చాలా దగ్గర నుంచి కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు చూడండి. ఇక్కడ మొత్తం శివలింగం వచ్చేసి ఎంత పెద్దగా ఉందంటే చూడండి, చాలా భారీ లింగం శివలింగము. చూసింది కదా, సైడ్లలో కూడా మంచి డెకరేషన్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిండ్రు మేబీ నీకు ఒకవేళ వీలైతే ఇంకా సాయంత్రం కూడా రాంటారన్న చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అప్పుడు తీసుకోవచ్చు మీరు అని చెప్పిండ్రు. ఇక మీకు తెలుసుగా ఇక కార్తీక పుణ్యం మనకు రేపే ఉండడం జరిగింది. ఇంకా చాలా దూరం ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి మాత్రం కంపల్సరీ నేను చూపెట్టాలి అనే ఒక ఆశ మీద అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు చాలా భారీ సెటప్. చూసింది కదా, గ్రౌండ్ కూడా మీకు కనబడుతుంది. ఇంకా దగ్గర కూడా పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సెటప్ అయితే మాత్రం ఇంకా చాలా చేస్తాను వాళ్ళు. ఇది మొత్తం వచ్చేసి మనం ముంగట్ నుంచి ఒకవేళ చూసుకోవచ్చు ఇంకా మొత్తం పర్వతాలు ఇదంతా. చూసింది కదా, సేమ్ మన కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో ఆ కేదార్నాథ్ టెంపుల్ది మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు సెటప్ అయితే చేయడం జరిగింది. చూడండి చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు అయితే ఇక్కడ స్టేజ్ మీదకి అది కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం దీపాలకి ఇట్లయితే పెడతారు వాళ్ళు. ఇక్కడ చాలా పెద్ద దీపాలు అయితే పెడతారు చూడండి. నూనె పోసింది ఆల్మోస్ట్ ఆల్. చూడండి ఇదంతా సెటప్. నేను అడిగిన వాళ్ళకు అడిగితే సరే పోయి తీసుకోండి అన్న అని చెప్పిన వాళ్ళు చూడండి. మొత్తం ఏనుగులు పైన వచ్చేసి నంది. అండ్ అలానే మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం పర్వతాలు చూడండి. చాలా అసలు నాకైతే చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ వచ్చి వీడియో తీసి ఇట్లా ఇంత పెద్ద సెటప్ చూసి కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ అలానే ఇక్కడ మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చా. అండ్ తప్పకుండా మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ అలానే భక్తి టీవీలో కూడా లైవ్ వస్తుందంట, మీరు ఆ లైవ్ కూడా వాచ్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుడు చూడండి. నేను చూసుకున్నట్టయితే మహాదేవుడు కూర్చొని ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, అసలు రియల్గా నేను ఇంత దగ్గర నుంచి చూస్తే మాత్రం మహాదేవుడు అయితే వచ్చి నా ముంగట ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే వాస్తవం చెప్పాలంటే. ఇక మొత్తం చూడండి మహాదేవుని పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీపాలు ఉంటాయి కదా, అది చూడండి. ఇది మొత్తం టెంపుల్ సెటప్ అన్నట్టు ఇదంతా కేదార్నాథ్ టెంపుల్ చెప్పాను కదా. అండ్ పర్వతాలు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే చేయడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన హైదరాబాద్లో భక్తి టీవీ వాళ్ళు మన దీపోత్సవాలు 1,00,000 దీపోత్సవాలు అట్లా ప్రోగ్రామ్ చేస్తారు కదా, దానికి సంబంధించింది మాత్రం సెట్టింగ్ మాత్రం ఇది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.